మనం తెలంగాణలో ఉన్న బీఈడి, డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్స్ ఇలా చాలా రకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులం అందరం కలిసి ఒక వేదిక మీద ఏర్పాటయ్యి అందరం ముక్కుముడిగా అందరం ఒక్కటయ్యి ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మొత్తం మేము చదివే చదువంతా ఒకటే, గురుకులకైనా డిఎస్సికైనా మోడల్ స్కూల్స్కైనా సిలబస్ మాత్రం సేమ్, కానీ ఎగ్జామ్స్ మాత్రం వేరే వేరే ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఫీజుల దోపిడీ ఏం లేదు, ఫీజుల దోపిడే. ఫీజు మాత్రం వేరుగా తీసుకుంటారు, ఎగ్జామ్స్ మాత్రం కాంబోగా పెడతారు. ఆ వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకొని జాబ్ వచ్చిందా లేదా వాళ్ళకి సంబంధం లేదు. కానీ మాకు ఎగ్జామ్ మాత్రం ఒకటే పెట్టి ఆ ఒక్క పేపర్ని 4-5 జాబ్లకు డిసైడ్ చేస్తారన్నట్టు. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా తెలంగాణలో మనకి ప్రభుత్వం ఏర్పాటు కాకముందు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మభ్యపెట్టి మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైనా ఖాళీల వివరాలు కూడా ప్రభుత్వం చెప్పలేని దుస్థితిలో ఉంది. ఎంత దారుణం అండి. నిరుద్యోగులు రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే కనీసము వాళ్ళ మీద ఉన్న కృతజ్ఞత కూడా చూపించుకోకుండా నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. అక్కడ బీహార్లో చూసి నేర్చుకోండి. నిరుద్యోగులకి 1000 రూపాయల నిరుద్యోగ భృత్యాన్ని ఇస్తున్నారు. మీకు అది 1000 రూపాయలే కనిపిస్తున్నది, కానీ మీరిచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు? మీరిచ్చిన నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన మాట ఎక్కడ నిలబెట్టుకుంటున్నారు? ఈ రోజు టెట్టులో ఎన్ని ఇక్కట్లున్నాయో తెలుసా మీకు? ఎగ్జామ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. మమ్మల్ని అడగండి, చెప్తున్నాం కదా. ఇంతకుముందు 2 సార్లు టెట్టు నిర్వహించారు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, సవరించండి అంటే అసలు ఎవ్వరు కూడా చెవిలో కూడా పెట్టుకోవట్లేదు మా మాటలు. ఏంది అసలు బయోసైన్స్ చదివిన వాళ్ళు మ్యాథ్స్ ఎట్లా రాస్తారండి? మ్యాథ్స్ ఎట్లా రాస్తారు? వాళ్ళు చేసేది మొత్తం 2 సంవత్సరాలు బయోసైన్స్ చదివి తీరా టెట్ పేపర్లోకి వచ్చేసరికి మ్యాథ్స్ చదవాలి. ఒక 10 మార్కులు వాళ్ళకి బయోసైన్స్ వస్తుంది, టెట్లో మాత్రం మ్యాథ్సే ఉంటుంది మొత్తం. ఎట్లా క్వాలిఫై అవుతారు? మళ్ళీ అది డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది. అలాగే భాషా పండితులు చదివేది టీపీటీ, హెచ్పిటి. వాళ్ళేమో టెట్కి వచ్చేసరికి సోషల్ చదవాలి మళ్ళీ. అంటే వీళ్ళు భాషా పండితులు తెలుగు 1 సంవత్సరం చదివిన తర్వాత టెట్లో బీఈడి చేసిన తర్వాత ఇదంతా సోషల్ ఎట్లా రాస్తారు పేపర్ 2లో? కాబట్టి భాషా పండితులకి సపరేట్గా పేపర్ బిని నిర్వహించాలి. ఇది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇది మేము ఎక్కడ లేని కోరిక అడగట్లేదు. ఆల్రెడీ పక్క రాష్ట్రమైన ఏపీ ప్రభుత్వం మనకి నిర్వహిస్తుంది. వాళ్ళు 2 సార్లు టెట్టు పెట్టిరు. వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా భాషా పండితులకి వాళ్ళు న్యాయం చేస్తున్నారు, బయోసైన్స్ వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ లో చదువుకున్నారో ఆ సబ్జెక్ట్ లోనే ఎగ్జామ్ పెట్టి వాళ్ళు చాలా మంది విద్యావేత్తల్ని తీర్చిదిద్దుతున్నారు. మీరు మాత్రం మా పొట్టన కొట్టి మాకు రాని సబ్జెక్ట్ లో మమ్మల్ని దింపేసి మీరు చదవరా అని ఇబ్బందులు పెడతా ఉంది. ఎందుకు? ఒత్తిడి పెట్టుకొని మేము ఎంత చదువుతామండి? ఒత్తిడి పెట్టి మమ్మల్ని ఎంత చదివిస్తారు? అలాగే టెట్ ఫీజులు ఎవరు అడిగిరు మిమ్మల్ని ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి? మేము అడిగినామా? ఆన్లైన్ పెట్టి 1000 రూపాయలు వసూలు చేసుకొని. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.